ఒంగోలు నగరంలోని పోతురాజు కాలంలో జరుగుతున్న పూడికితీత పనులను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు పరిశీలించారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి గుంటూరు రోడ్లో జరుగుతున్న పూడికితీత పనులను ఆయన పరిశీలించారు. అక్కడ బ్రిడ్జి కిందకి వెళ్లి మరి పనులను స్వయంగా ఆయన చూశారు. పూడికితీత పనులు జరుగుతున్న తీరు గురించి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఒక మాదిరిగా వర్షం పడితే రెండు వైపుల ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు పోవటం జరుగుతుందన్నారు. 89 కోట్లతో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రివర్స్ టెండర్ ద్వారా 62 కోట్లు చేశారన్నారు. రివిట్మెంట్ స్టార్ట్ చేస్తే 3 సార్లు గోడలు కడితే పడిపోయిందన్నారు. దాని డబ్బులు తీసుకుని వర్క్ క్యాన్సిల్ చేశారన్నారు. ఒంగోలుకు ప్రధాన డ్రైనేజ్ కాలువైన పోతురాజు కాలువ నగరంలోని 7 ప్రాంతాల గుండా వెళ్తుందన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోతురాజు కాలువలో పూడికితీత పనులు చేపట్టినట్టు తెలిపారు. అనేక సంవత్సరాల నుండి కాలువ వెంబడి ఇళ్లు కట్టుకున్న వారి జోలికి వెళ్లమని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. ఎక్కడన్నా 1-2 ఇళ్లు కాలువకు ఇబ్బందిగా ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపించి తొలగిస్తామంటూ తెలిపారు. మిగిలిన వారిని డిస్టర్బ్ చేయమని స్పష్టం చేశారు. కాలువ రివిట్మెంట్ చేసి బెడ్ వేసుకుని పోతారని తెలిపారు. అవసరమైతే 60 అడుగులు ఉన్నదానిని 50 అడుగులు చేస్తామంటూ ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. ఎమ్మెల్యే వెంట నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ బుజ్జి, టీడీపీ నాయకులు బండారు మదన్, వెంకటేశ్వర రెడ్డి, బోడపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోతురాజు కాలువ మనకు ఏదైతే పూడికలు అయితే ఉందో దాన్ని అంతా కూడా తీయటం మొదలుపెట్టారు. దీంట్లో దగ్గర ఈ పోతురాజు కాలువ టౌన్ను కలిసేది వచ్చే లోపల దగ్గర 7 చోట్ల ఉంది. శ్రీరామ్ కాలనీ, జయప్రకాష్ కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు, అదేవిధంగా కమ్మపాలెం, గుంటూరు రోడ్డు, గోరింట మల్టీప్లెక్స్ రోడ్డు, ఇట్లా 7 చోట్ల ఇది తగులుతా పోద్ది. ఇది ఎప్పటి నుంచో మనకు ఒక పెద్ద సమస్య. ఇది మేజర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒంగోలుకు ఉండేది ఇదే కార్పొరేషన్కి. ఇది అనేక ఇబ్బందులతోటి ఎప్పుడు చూసినా ఒక వర్షం పడింది అంటే అటుపక్క ఇటుపక్క ప్రాంతాలు వాటర్ రివర్స్ కొట్టడం వల్ల మునిగిపోవటాలు, ఇళ్లలోకి నీళ్ళు రావటాలు ఇవన్నీ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అది వరకు అక్కడ బలరాం కాలనీ అవన్నీ ఉండేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసుకుపోయి వర్షం పడగానే ఇళ్లలోకి నీరు పోతే ఆ రోజుల్లో చూసాం మేము. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా అక్కడ ఉండేదాన్ని హైట్ చేసి సిమెంట్ రోడ్లు వేసి డ్రైన్ సిస్టమ్ కరెక్ట్ చేసేకి మళ్ళీ ఇళ్లలోకి నీళ్ళు పోలా. ఈరోజు మనం అప్పుడు ఉండే టైంలో 89 కోట్లు పెట్టి అప్పుడు శాంక్షన్ చేసాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి 15 సార్లు తిరిగి దానికి ఎట్లా కొట్ట ఇది మేజర్ సమస్య అంటే డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య క్లియర్ అయితే అందరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో టౌన్లో కూడా సగభాగం వచ్చే లోపలికి పోతురాజు కాలువకి వెళ్తుంది, సగభాగం వచ్చే లోపలికేమో నల్లగాలువకి వెళ్తుంది. కాబట్టి ఈ సగభాగం ఇటు ఉండేదంతా కూడా పోతురాజు కాలువకి వెళ్తుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది ఉండదు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయని చెప్పి ఆ రోజు ఆయనకి చెప్పిన తర్వాత దాన్ని శాంక్షన్ చేశారు. దాని ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయి మాకు వచ్చే టయానికి శాంక్షన్ లెటర్ వచ్చేసి ఇంకా టెండర్ కాల్ ఫర్ వచ్చే టయానికి అప్పుడుండే పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మిడే 2 నెలల్లోనే ఆయన ఇక్కడ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేసి స్టోన్ వేసాడు, అంతా చేశాడు. అప్పుడు 89 కోట్లని ఆయన ఏం చేశాడు, రివర్స్ టెండర్ అని చెప్పేసి రివర్స్ టెండర్ ద్వారా పెట్టి దాన్ని 62 కోట్లు చేశాడు. 62 కోట్లని 3 కాంట్రాక్టర్లు మారారు. అక్కడ మా ఆలోచన ఏంటి అంటే దీని కింద బెడ్ వేయాలి, మొత్తం పూడికలు తీసేసి ఈ పోతురాజు కాలువ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా దగ్గర 16-12 కిలోమీటర్ల పైన ఉంది. మన టౌన్ తగిలేది ఒక 9 కిలోమీటర్లు తగులుతుంది. ఆ తర్వాత అంతా పొలాలలో వెళ్ళే పరిస్థితుంది. కాబట్టి ఈ 9 కిలోమీటర్లు కూడా ఖచ్చితంగా కింద బెడ్ వేయాలి, పిచ్చెట్లో అవన్నీ మొలవకుండా అటు ఇటు బెడ్ వేసేసి రివిట్మెంట్ చేయాలి. అప్పుడు సైడ్ కూడా పిచ్చెట్లు మొలవటం ఇవన్నీ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఇన్స్పెక్షన్కి అటు ఇటు రోడ్డు వేసేటట్టుగా పెడితే ఈ పోతురాజు కాలువ ఇన్స్పెక్షన్ కాబోతుంది, పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉంటుంది. పబ్లిక్ కూడా ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా కూడా యాక్సెసిబిలిటీ ఉంటుందని ఆ రోజుల్లో అవన్నీ ఎస్టిమేషన్ వేసి దాన్ని 89 కోట్లకు ఆ రోజు పెట్టాము మేము. పెట్టిన తర్వాత ఈ రివర్స్ టెండర్ అని చెప్పేసి 62 కోట్లు చేసి 62 కోట్లలో అక్కడ రివిట్మెంట్ స్టార్ట్ చేశారు. గోడ కట్టడం స్టార్ట్ చేస్తే అది 3 సార్లు కట్టిన గోడ పడిపోయింది. దాన్ని అప్పుడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఆ ముఖ్యమంత్రి అట్టే తయారయ్యాడు, అక్కడ ఉండే వ్యవస్థ పట్టించుకోలేదు, ఇవన్నీ జరిగింది.
ఆ తర్వాత ముగ్గురు కాంట్రాక్టులు మాట్లాడి వీళ్ళు మేజర్ మనం పెట్టినదంతా ఈ 9 కిలోమీటర్లకే టౌన్ ఇబ్బంది అని చెప్పి టౌన్కి పెడితే వాళ్ళు ఏం చేశారు, అటుపక్క ఈజీ కాబట్టి అటుపక్క ఎర్త్ వర్క్ చేసుకుంటా అటుపక్క నుంచి వచ్చారు. అటుపక్క నుంచి వచ్చేసి 44 కోట్లు డ్రా చేశారు అప్పుడే. దాన్ని ఆ ఎర్త్ వర్క్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి కాలువ తీయటం కట్టేయటం అట్లా చేసుకుంటూ వచ్చారు. జనాలు ప్రజలు ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఇక్కడ ఫేస్ చేస్తుంది. మన ఇంటెన్షన్ కూడా ఈ 9 కిలోమీటర్లు క్లియర్ అయితే మొత్తం కూడా బయటికి వెళ్తుందని మన ఉద్దేశం. వీళ్ళు అట్నుంచి వచ్చేసి దాని డబ్బులంతా తినేసి ఈరోజు దాన్ని వర్క్ కూడా లాస్ట్ క్యాన్సిల్ చేశారు. తర్వాత మన కార్పొరేషన్లో ఒకసారి రీఎస్టిమేషన్ వేపిస్తే రీఎస్టిమేషన్లో దగ్గర 150 కోట్లు వచ్చింది. ఈరోజు మళ్ళా కూడా ఇంకోసారి ఇరిగేషన్ వాళ్ళ చేత కూడా వేపిస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు 4 సార్లు చెప్పాం. అసెంబ్లీలో మాట్లాడాను, అసెంబ్లీలో కూడా ఉంది. కాకపోతే అక్కడ ఉండే ఫైనాన్షియల్ దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి రేపు వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది వస్తుందని చెప్పేసి మన కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ మన కార్పొరేటర్లు మన వాళ్ళంతా కూడా కూర్చొని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి శాంక్షన్ అయ్యేదాకా లేట్ అవుతుంది కాబట్టి మనం మినిమం ముందు ఎక్కడైతే డీసిల్టేషన్ మనకు ప్రాబ్లం లేకుండా అవన్నీ కూడా పుడికలు తీసేసి అవన్నీ కూడా సైడ్ వేసేసి దాన్ని అన్నీ చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. దగ్గరికి ఇప్పటికి 10 రోజుల నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పటికి 16 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టారు. మనమే చూసాం. ఈరోజు నీట్గా అటు ఇటు బండేస్తా మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడికి లైన్స్ ఉన్నాయో, ఎందుకంటే 44, 38 అదేవిధంగా 45 ఈ డివిజన్స్ అన్నీ కూడా తగులుతాయి. ఇక్కడికి వచ్చాక 49వ డివిజను 48వ డివిజను అన్నీ కూడా తగులుతాయి కాబట్టి వాటి నుంచి వచ్చే మురికి నీళ్ళు కూడా అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటా అక్కడ ఉండేవి కూడా క్లియర్ చేసుకుంటా వచ్చినప్పుడు ఆ వాటర్ అటు నుంచి వచ్చేవి కూడా అన్నీ కూడా పోతురాజుకాలో పడేటట్టుగా ఈరోజు మన డిఈ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆమె కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తా ఈరోజు మొత్తం కూడా తీపిస్తూ ఉన్నారు. మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ మన ఎండింగ్ వరకు కమపాలెం దాటే వరకు నీట్గా ఇట్లానే ముందు తక్కువతో ఇప్పుడు 16 లక్షలు అయింది, రేపు 50 లక్షలు అవ్వచ్చు, 60 లక్షలు అవ్వచ్చు. మినిమం ఖర్చుతోటి కట్టలు నీళ్ళకి ఇబ్బంది రాకుండా రేపు పెద్ద వర్షం పడ్డా కూడా దాన్ని మినిమం స్టేజెస్ది ఈరోజు చేసుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంది. మా ఉద్దేశం ఒకటే, ముందు చూపుతోటి రేపు వర్షం పెద్దదైపోయి రేపు ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ముందు చూపుతోటే ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మన కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ మన మేయర్ గారు కార్పొరేటర్లు ప్రత్యేకంగా దీని మీద కూర్చొని దీన్ని ఆ మిషన్ కూడా ఇక్కడ లేదు, అది కర్నూలు నుంచి తెప్పించారు. లాంగ్ ఇది ఉండేది లాంగ్ బూమ్ 50 ఫీట్ లాంగ్ ఉండే భూమిది కూడా తీసుకొచ్చేసి దాని ద్వారా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎప్పుడో ప్రమాదం వస్తుంది అనేది కాదు, ప్రమాదం వస్తుంది అని ముందుగానే జాగ్రత్త పడేదే ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నాం. దీన్ని అన్నీ కూడా క్లియర్ చేస్తే రేపు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేదే మా ఇంటెన్షన్. కాలువల చుట్టూ మేము ఆ రోజు చెప్పా, ఎన్నికలప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అది వాళ్ళు అప్పుడు కావాలని అపోజిషన్ వాళ్ళు మీ అన్ని ఇల్లు తీసేస్తారు రేపు వచ్చిన తర్వాత అని కూడా ప్రచారం చేశారు. అప్పుడు మేము చెప్పాం, ఎక్కడన్నా 1-2 ఇల్లులు బాగా దగ్గరగా ఉండి కాలువకి ఇబ్బంది అయితే వాళ్ళకి ఆల్టర్నేట్ మనం చూసి చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయం. ఎందుకంటే ఈ కాలువ రివిట్మెంట్ చేసి బెడ్ వేసుకొని పోయేది. అవసరమైతే 60 అడుగులు ఉండేది 50 అడుగులు చేసుకొని మేము వెళ్తాం తప్పితే అక్కడ ఉండే నివసించే వాళ్ళని ఎప్పటి నుంచి ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేయం. వాళ్ళకి అసలు ఆ ఇబ్బందులు తీసుకురావు. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారులే అని చెప్పి ఎవడన్నా గుడిసెలు వేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మరుసటి రోజు పగలగొడతాం. అది మాత్రం జరుగుతుంది. ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయమని చెప్పాం. మేము కూడా ఈ తీసేస్తున్నారు కదా, రోడ్డు బాగుంది, ఇక్కడ ఒకటి వేసేసుకుందాం అనే ఆలోచనకు మాత్రం వెళ్తే మాత్రం అది మీ తప్పు అవుతుంది. ఉండే వాళ్ళని మాత్రం మేము ఎవరూ డిస్టర్బ్ చేయం. దానికి తగ్గట్టుగానే కొంచెం ముందుకొచ్చి కాలువను చేసుకొని పోతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.